అందరికీ నమస్కారం. నేను ఈరోజు కందగడ్డ కర్రీ చేయబోతున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగానే కందగడ్డను ఉడకబెట్టి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, కొత్తిమీర గ్రేవీ, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, నువ్వుల పొడి, ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అందులో ఒక గరిటె నూనె పోస్తున్నాను. 2 బిర్యానీ ఆకులను వేస్తున్నాను. 2 ఎండుమిర్చి. ఈ బిర్యానీ ఆకులు ఎండుమిర్చి ఎందుకు వేస్తున్నానంటే కందగడ్డ తీపిగా ఉంటుంది కనుక ఇవి వేస్తున్నాను. అలాగే 2 లవంగాలు వేస్తున్నాను. కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేస్తున్నాను. దోరగా వేయించుకుంటాను. ఎండుమిర్చి వేసి దీన్ని కలిగి తిప్పుతున్నాను. అందులోనే పచ్చి బఠానా వేసుకుంటున్నాను. బఠానా వేసుకున్న తర్వాత మూడు కందగడ్డలకు 2 చెంచాల కారం వేసుకున్నాను. 2 చెంచాల కారం వేసి బాగా కలుపుకుంటున్నాను. చెంచన్నర ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కందగడ్డ ముక్కలను ఈ గ్రేవీలో వేసుకుందాం. ఈ గ్రేవీలో వేసుకున్న తర్వాత కందగడ్డకు టమాటా ప్యూరీ అంటుకునేలా కలుపుకున్నాం. తర్వాత 5 చెంచాల నువ్వుల పొడిని 5 చెంచాల నువ్వుల పొడిని వేసి కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత 1 చెంచా ధనియా పౌడర్ను, కొంచెం మెంతుల పౌడరు, 1 చెంచా ధనియా పౌడర్ని వేసి కలుపుకున్నాం. 1 చెంచా ధనియా పౌడర్ వేసి గ్రేవీ మొత్తం కందగడ్డకు అంటుకునే విధంగా కలుపుకుందాం. తర్వాత దానికి కొత్తిమీర చల్లుకుందాం. కందగడ్డ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టుకుందాం. నేను ముందుగానే వండి పెట్టుకున్న అన్నం
ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెడుతున్నాము. ఈ కందగడ్డలో ఎన్నో పౌష్టిక విలువలు ఉంటాయి. అలాగే నీళ్ళు కూడా పెడుతున్నాను జగన్నాథునికి. అందులో ఒక తులసాకు వేసి నైవేద్యంగా పెడుతున్నాను ఒక 2 నిమిషాలు. ఈ కందగడ్డ కూర కొంచెం తీపిగా, కారంగా, పుల్లగా ఉంటుంది, కానీ చపాతీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నైవేద్యాన్ని తీసేసి ఇందులో కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. కొంచెంగా కందగడ్డను టేస్ట్ చేసి చూద్దాం. నాకైతే ఈ కందగడ్డ కర్రీ ఎలా ఉందంటే తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. నా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నా వీడియో పైన ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ.